హలో అండి, ఇది టైమ్ గేమర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దీంట్లో ట్రాన్స్పోర్ట్ ఫేవర్ షిప్ డాకింగ్ గురించి చూపిస్తాం. ఎలా కాన్ఫిగరేట్ చేయాలి లార్జ్ డాకింగ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి షిప్ యార్డ్కి. తర్వాత కింద ఎసెట్స్లోకి వెళ్తే లార్జ్ డాకింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దానికి ల్యాండింగ్స్లో లార్జ్ యాంకర్ సింబల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. అట్లాగా కనెక్ట్ చేసుకోవాలి. అలా అని ఒకవైపే కనెక్ట్ చేయాలి, రెండు వైపులా ఉండాలి. అందుకే సెకండ్ పోర్ట్. ఇప్పుడు ఫస్ట్ ఈ పోర్ట్లో కట్టేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ పోర్ట్కి వెళ్తాము. ఇప్పుడు కొచ్చి పోర్ట్. అంటే నేను పేరు పెట్టాను అనుకోండి, కొచ్చి అని పెట్టాను. ఇప్పుడు సెకండ్ లార్జ్ యాంకర్ కనెక్ట్ చేస్తున్నాం. ఇలా రెండు వైపులు కనెక్ట్ చేస్తేనే లార్జ్ డాక్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి షిప్, చూస్తున్నారు కదా. రూట్లు కూడా చేంజ్ చేయాలి. రూట్లు ఎలా చేంజ్ చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ కనెక్ట్ చేసింది చిన్న ప్లాట్ఫామ్ కాబట్టి ఇప్పుడు లార్జ్ డాకర్ యాడ్ చేయాలంటే సెకండ్ ప్లాట్ఫామ్ కనెక్ట్ చేసుకోవాలి. అలాగా రెండు వైపులా చేయాలి, చూస్తున్నారు కదా. ఇట్లాగే కొంచెం టైం పడుతుంది, స్లోగా చూస్తూ చేయండి. ఇప్పుడు రెండు సైడ్లు డాకింగ్ అయిపోయింది కాబట్టి చూడండి, లైన్స్ కనబడుతున్నాయి కదా. టూ సైడ్స్ టూ లార్జ్ డాకింగ్స్కి రూట్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు షిప్ చేంజ్ చేయాలి మనం. ఇప్పుడు చిన్నది స్మాల్ షిప్ అంటే చిన్నది, ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తాం పెద్ద షిప్ లార్జ్. అది చూస్తున్నారు కదా, అలాగా అలా చేంజ్ చేస్తాం. బయట చేస్తాం, కాన్ఫిగరేట్ అయిపోతుంది. అలాగా చూసారు కదా, జస్ట్ ఇలాగే ఉంటుంది. కాన్ఫిగరేట్ అయిపోయి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వైపు లార్జ్ డాకింగ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.